తదుపరి రాశి వృషభ రాశి. ఇక 2025 వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే 12 రాశుల్లో అత్యంత శుభప్రదమైనటువంటి యోగాలను ఇచ్చేటువంటి రాశి వృషభ రాశిగా చెప్పుకోవచ్చు. అంటే టాప్ 1 రాశుల్లో వృషభ రాశి మొట్టమొదటి రాశిగా చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తోంది ఈ సంవత్సరం. కృత్తిక 4, రోహిణి, మృగశిర ఈ 3 నక్షత్రాల్లో వృషభ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం లాభస్థితిలోకి శనైశ్వరుడు రావటం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఉగాది వీరికి నూతన సంవత్సరం, నూతన అధ్యాయాల్ని ప్రారంభం చేసే సంవత్సరంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. మరి ఇప్పటివరకు చాలా కష్టాలు పడ్డామండి, అవ్వవలసిన పనులు అవ్వలేదు, ఉద్యోగ విషయాల్లో ఆలస్యం, వివాహం కాలేదు, అన్యోన్యత లేదు, సంతానం లేదు, వ్యాపారం లేదు, అభివృద్ధి లేదు అనుకునేటువంటి వృషభ రాశి వారందరికీ 2025 ఉగాది నుంచి మీరు కొత్త సంవత్సరాన్ని మంచి సంకల్పంతో ప్రారంభం చేయండి. మరి మంచి సంకల్పం అంటే ఇప్పటివరకు సంకల్పం మంచిగా లేదంటారా అనుకోవచ్చు. కానీ ఈ సంవత్సరం 2 దీర్ఘ సంచార గ్రహాల్లో శనైశ్వరుడు లాభస్థితిలోకి రావటం, జన్మరాశిలోంచి గురువు ద్వితీయ స్థానం ధనస్థానంలోకి రావటం వల్ల ధనానికి లోటు లేకుండా ఈ సంవత్సరం పురోభివృద్ధిని సాధిస్తారు వృషభ రాశి వారు. అంటే ధన విషయంలో బాగుండాలి అంటే వృత్తిపరంగా వ్యవహార వ్యాపారాలన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో ముందుకు తీసుకెళ్తారు. మీరు ఎంతైతే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒక అనుభవపూర్వకంగా అనుభవజ్ఞులు పెట్టుకుని వ్యాపార రంగాల్లో పురోభివృద్ధిని సాధించుకుని విజయాలు పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం లాభస్థిత శనైశ్వరుడి సంచారం వల్ల వృషభ రాశి వారికి మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ కింద స్థాయి నుంచి అన్ని వర్గాల వారికి కూడా వృషభ రాశి వారికి 2025 అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం విశ్వావసు అనేటువంటి పేరుతో వచ్చేటువంటి అష్టవసువులు పరిపాలించేటువంటి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఇంత రకాల బ్రహ్మాండమైన యోగాలు కలుగుతాయి అంటే ఇక గోచార రీత్యా పంచాంగ వ్యవహారంలో తిదివార నక్షత్ర యోగ కరణాలన్నింటిలో కూడా 2 దీర్ఘ సంచార గ్రహాల వల్ల ఏదో ఒక ఉపాధి అవకాశాలను పొందుతారు వృషభ రాశి వారు. అంటే మరీ గడ్డు కాలంగా ఉండి జన్మజాతకంలో గ్రహగతులు అనుకూలంగా లేక చాలా బ్యాడ్ టైంలో ఉండేటువంటి వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా బలపడటానికి చాలా విశేషమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే లక్కీ ఇయర్ ఏదైనా ఉంది అంటే 2025 వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ప్రేమ వ్యవహారాలు సఫలం అవుతాయి, అన్యోన్య దాంపత్యం చాలా బాగుంటుంది, సంతానార్థులు శుభవార్తలు వింటారు, వ్యాపారస్తులకు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, గృహ నిర్మాణాలు, కొత్త వ్యాపారాలు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు, వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకునే వారికి కూడా ఏప్రిల్ 1వ వారం నుంచి మీకు ప్రతి పనిలో ఒక సానుకూలంగా ప్రోత్సాహకరంగా అన్ని వ్యవహారాల్లో చురుకైన అవకాశాలను పొందడానికి 2025 మీకు చాలా సహకరిస్తుంది. చాలా మంచి గ్రహగతులు మనకి కనిపించేటువంటి సంవత్సరంగా మనకి అందులో ఈ సంవత్సరం షడ్బల షష్టగ్రహ కూటమి అనేటువంటి 6 గ్రహాల కూటమి కూడా వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నాయి. అంటే ఈ 6 గ్రహాలు కలవటం ఏమిటండి అంటే వృషభ రాశి వారికి మీనరాశిలోకి అంటే లాభస్థిత రాశిలోకి 6 గ్రహాల కలవటం కూడా వృషభ రాశి వారికి శుభప్రదమే. కాబట్టి ఈ రాశివారు అన్ని రకాలుగా విదేశీ వ్యవహారాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, H1B వీసాలు, ఆగిపోయినటువంటి వీసా సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా ఈసారి లక్కీ డిప్లో మీరు వీసా పొందుతారు. ఒక మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని ఒక సానుకూలంగా ధైర్యంతో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. అంటే మన గ్రహస్థితి బాగోకపోయినా కాలం కలిసి రావాలి అంటే 2025 మీకు అనుకూలమైన కాలంగా మనం వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. అలాగే ఇక విద్యార్థులకు చక్కగా ఉత్తరోత్తర అభివృద్ధి సంబంధించినటువంటి అంటే ఉన్నతమైన చదువులు చదువుకునేవారు, లాంగ్ టర్మ్ కోర్సులు కానీ, చక్కగా విదేశీ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా కనిపిస్తోంది. కాబట్టి మే 16 తర్వాత నుంచి అంటే 2025 మే 16 నుంచి గురువు యొక్క మార్పుతో కూడా వృషభ రాశి వారికి అన్ని రకాలుగా విశేషంగా యోగించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం చక్కగా వృషభ రాశి వారు చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా అత్యధికమైనటువంటి ప్రయోజనాలు, ఉపాధి అవకాశాలు పొందుతారు, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, మంచి వ్యక్తులు సహకరిస్తారు, కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు దక్కుతాయి, గత నుంచి ఆగిపోయిన రిలేషన్షిప్ అంతా కూడా పురోభివృద్ధిని సాధిస్తారు, గతంలో మిమ్మల్ని నమ్మనటువంటి వారు, మీ మీద విశ్వాసం లేనటువంటి కుటుంబ వ్యక్తులు మీ మాటకు విలువ పెరుగుతుంది,
మీరు చేసే పని మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. మీ మీద ఇన్వెస్టర్లు కూడా మీ మాటను నమ్మి పురోభివృద్ధిలో వృత్తి వ్యాపారాల మీద ముందుకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక సినీ కళారంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కళారంగాల్లో పనిచేసేవారు, సినీ కళాకారుల్లో ప్రముఖులకు మంచి అవార్డులు రివార్డులు పొందేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా దశమాధిపతి మరి లాభస్థితిలోకి రావటం వల్ల కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. సంతానార్థులు శుభవార్తలు వింటారు. వివాహం కాని వారికి వివాహ అవకాశాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహ అవకాశాలు పూర్తయ్యేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి మంచి రిలేషన్ మనం ఎదురు చూసేటువంటి వారికి మంచి రిలేషన్స్ పెరుగుతాయి. ఏదైతే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం జరిగేటువంటి ఏవైనా అనవసర సమస్యలు ఉంటే అది ఈ సంవత్సరం మంచి జరిగిందని మీరు భావించుకోవచ్చు. అలాగే వాహన యోగాలు కానీ గృహ నిర్మాణాలు కానీ కొత్తగా గృహాలు కట్టుకునేవారు, గృహ మార్పులు చేసుకునేటువంటి వారికి మరి ఇక దీర్ఘ సంచార గ్రహాల్లో శని గురువుల యొక్క ప్రభావంతో పాటు రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం దశమ స్థితిలోకి రాహు రావటం వల్ల వృషభ రాశి వారు ఖచ్చితంగా స్థానభ్రంశానికి అంటే ఇక్కడి నుంచి చేసే ఉద్యోగం మారిపోవటం కానీ చేసే వ్యాపారాన్ని ప్లేస్మెంట్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి అవకాశాలు దక్కుతాయండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో మీరు సుదూర ప్రాంతాలకు బదిలీ నుంచి కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక మనోభీష్టాలు సిద్ధిస్తాయి. స్త్రీలకు ముఖ్యంగా దీర్ఘ సంబంధిత అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. స్త్రీలకు మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో పురోభివృద్ధులు సాధించుకుంటారు. మంచి అవకాశాలు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మంచి గుర్తింపు లభించేటువంటి అవార్డులు పొందేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వృషభ రాశి వారు వ్యవసాయ రంగాల్లో పనిచేసే వారికి కూడా అన్ని పంటలు యోగించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మన శక్తిని బట్టి వర్షాలు కానీ సుగంధ ద్రవ్యాలు చక్కగా అన్ని సమకూలమైనటువంటి వర్షాలు కలిగేటువంటి సంవత్సరం. సుగంధ ద్రవ్యాలు మీరు చక్కగా పంటలు బాగుంటాయి. సెంట్లు కానీ లగ్జరీ వస్తువులు కానీ ఫ్యాన్సీ కానీ ఐరన్ తర్వాత అలాగనే గోల్డ్ సిల్వర్ కానీ ఇలాంటి వ్యాపారాలు చేసేవారికి కూడా 2020 వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అలాగనే ఈ సంవత్సరంలో రాజకీయ ప్రముఖులకు మంచి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం గతంలో ఇచ్చిన హామీల్ని పూర్తిగా నెరవేర్చేటువంటి పనిలో వృషభ రాశి వారు ఉంటారు. మీకు కాలం కలిసి వస్తుంది. దైవం అనుకూలంగా ముందుకు తీసుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే అనవసర ప్రలోభాలకు గురి కాకండి. మీరు మనకు మంచి జరుగుతోంది కాబట్టి ప్రతి వ్యవహారాన్ని మనం బట్టబయలు చేసుకోవటం, విపరీతమైన నరఘోష పొందటం, కొంత జరిగితే ఎక్కువ జరిగిందని మనం ఎక్కువగా సెల్ఫ్ ఇది చెప్పుకోవటం వల్ల కొంత నరఘోష పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇక వృషభ రాశి వారు 2025లో చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో చూసుకున్నట్లయితే చక్కగా ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలాన్ని పొందండి. ఇంటి దైవాన్ని పూజించండి. ప్రతి గురువారం పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి. చక్కగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. అలాగే లక్ష్మీ హయగ్రీవ స్వామివారి యొక్క దర్శనాన్ని, లక్ష్మీ హయగ్రీవ మంత్రాన్ని స్మరణ చేసుకోండి. విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు, మంచి ఫలితాలు పొందుతారు. ఉత్తరోత్తర అభివృద్ధిని పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. కోర్టులో విజయం సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. భూగృహ సంబంధితమైన నిర్మాణాలు పూర్తి చేసుకుంటారు. అదృష్ట విషయాల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంఘంలో సమాజంలో మీరు ఇచ్చిన మాటల్ని హామీల్ని మీ మాటకు విలువ పెరిగే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక వివాహార్థులకు శుభ కార్యక్రమాలు, వివాహ విషయాలు, సంతానార్థులు శుభవార్తలు వింటారు. ఆయుష్ ఆరోగ్య విషయాల్లో చాలా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే పిత్రార్జితం, పితృ సంబంధితమైన వ్యవహారాలు, కుటుంబంలో కొంత నూతన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక రాజ్యాధికారంలో రాజకీయ సంబంధితమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరం చాలా పురోభివృద్ధులు సాధించుకుంటారు. అలాగనే ప్రతి వ్యవహారంలో వ్యాపారంలో కూడా చక్కటి ఉన్నతి లభించేటువంటి సంవత్సరంగా 2025 వృషభ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.